నయీం హిస్టరీని క్రైమ్ బాయ్గా నిర్మించిన కట్ట శారద గారు నిర్మాత. ఎన్నో మంచి సినిమాల్ని అందించిన డైరెక్టర్ భరత్ గారు దీనికి డైరెక్టర్ గారు. సినిమా ఇక్కడికి అతిథులుగా వచ్చిన అంటే ఇందులో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేసిన మా సుమన్ గారు. లొకేషన్కి వెళ్తే వారు సేమ్ ముస్లిం లాగానే ఉందని నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారు, అలాగే మా కిషన్ రావు గారు, ఇక్కడికి వచ్చిన ఇంకా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారాలు. రాంబాబు నాకు చాలా మంచి మిత్రులు. చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది వారితో. వారు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో కూడా మెంబర్ అయి ఉన్నారు. ఈ సినిమా చేయాలనేటప్పుడు కూడా నాతో చాలాసార్లు సంప్రదించారు. అంటే ఒక కొద్ది రోజుల క్రితమే ఈ క్యారెక్టర్ మనందరిలో 2 రాష్ట్రాలలో తెలిసిన వ్యక్తి కథ కాబట్టి డెఫినెట్గా ఇది ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో రాంబాబు గారు అతనే నయీం క్యారెక్టర్ వేస్తూ ఇందులో హీరోగా తారక రత్న గారిని ఎన్నుకొని, అంటే ఏసీపీ క్యారెక్టర్ అని కూడా ఇప్పుడు మనం విజువల్ చూసినాం. చాలా బ్రహ్మాండంగా చేశారు వారు కూడా. ఈ సినిమా ద్వారా రాంబాబు మంచి ఆర్టిస్ట్గా, అలాగే ప్రొడ్యూసర్గా తారక రత్న గారికి మళ్ళీ ఒక మంచి బ్రేక్ వస్తుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం అందరూ ఎప్పుడు రిలీజ్ అయ్యాక చూడాలనే ఉద్దేశం ప్రేక్షకులు ఉన్నారు. రాంబాబు ఈ సినిమాకి చాలా కష్టపడి పాపం ఎంతో డబ్బు ఖర్చు అయినా కూడా వెనక ముందు ఆడకుండా బాగా తీశాడు. డైరెక్టర్ భరత్ గారు కూడా మంచి టెక్నీషియన్. నాది దీంట్లో నక్సలైట్ క్యారెక్టర్. ఈ సినిమా డెఫినెట్గా ఇది వాంటెడ్ సబ్జెక్టు, వెరైటీ సబ్జెక్టు, జరిగింది కాదు కాబట్టి ప్రజలు దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా బాగా ఆడాలని ఆ భగవంతుడి దయవల్ల ఫైనాన్షియల్గా రాంబాబు బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ భరత్ గారికి కూడా మంచి బ్రేక్ రావాలని, మిగతా ఆర్టిస్ట్ అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమా షూటింగ్ సినిమా తీక ముందు నుంచి రాంబాబు నాతో డిస్కస్ చేసేవాడు. అండ్ దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కట్టా రాంబాబు రిజంబ్లెన్సెస్ నయీం గ్యాంగ్స్టర్ హూ ఇస్ బీన్ షాట్ డెడ్ డ్యూ టు మెనీ రీజన్స్. ఆయన పోలికలు ఉండటం పక్కాగా మనిషి అడ్వాంటేజ్ అయింది. సో ప్రజెంట్ ఇంకా కూడా ఆ నయీం అనేది లైఫ్ హిస్టరీ వాట్ ఎవర్ ఇట్స్ బీన్ హ్యాపెండ్ న్యూస్లో ఇంకా ఉంది. సో ఇట్స్ ఎ హాట్ సబ్జెక్ట్. ఇవాళ కూడా ప్రజల్లో నయీం గురించి పేపర్లో రాస్తూ ఉంటారు, అది జరిగింది అని. దే కెనాట్ విజువలైజ్. ఆ విజువల్స్ని పిక్చరైజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆడియన్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ టు సీ ద ఫిల్మ్. కానీ చాలా మంచి ఫ్రెండ్లీ పర్సన్. ఆయన ఫేస్ చూస్తే ఎవరికి కోపం రాదు, అలా అందరినీ నవ్విస్తుంటాడు. నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, అన్ని క్యాంప్స్లో ఉంటారు ఆయన. సో భరత్ గారు నాకు కూడా చాలా పాత మిత్రుడు. మనోజ్ గారు చెప్పినట్టు చాలా మంచి డైరెక్టర్, మంచి సినిమాలు చేశారు, మంచి వాల్యూ ఉన్న సినిమాలు చేశారు, మంచి స్టోరీ ఉన్న సినిమాలు చేశారు. సో నాకు ఫోన్ చేసి ఇట్లా నేను అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది, సో ఇట్లా నయీం క్యారెక్టర్ నేను చేస్తానంటే నాకు తెలీదు. రాంబాబు నేను చెప్పాను పర్ఫెక్ట్ క్యారెక్టర్ కట్టా రాంబాబు అయితే కరెక్ట్ కదా, ఆయనే చేస్తున్నాడు ఈ క్యారెక్టర్ అన్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ డెఫినెట్లీ ఏంటంటే కొందరు తెలుసు, కొందరు తెలియదు. బట్ డెఫినెట్గా ఏంటంటే ఒక కొత్త స్టోరీ కాబట్టి దీన్ని చూడడానికి అందరికీ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ సినిమా హిట్ అవ్వాలన్నంత కథలో కొత్తతనం కానీ ఒక కొత్త కథ ఉంటే డెఫినెట్గా ఏంటంటే సినిమా రన్ ఉంటుంది.
ఇది ఒక సెన్సేషనల్ స్టోరీ. అండ్ ఇక్కడ తెలంగాణలో కొందరికి విషయం తెలుసు, మిగిలిన ఏరియాస్లో కూడా ఏంటంటే డెఫినెట్గా ఏం జరిగింది అని ఒక క్యూరియాసిటీ మీద పిక్చర్కి మంచి ఓపెనింగ్స్ వస్తుంది నమ్మకం ఉంది. అండ్ డెఫినెట్లీ సినిమా బాగా ఆడుతుంది, ఎందుకంటే అన్ని ఇన్సిడెంట్స్ మీద బేస్డ్ కాబట్టి ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన శారద గారికి కంగ్రాచులేషన్స్, అండ్ డైరెక్టర్ భరత్ గారికి, కెమెరామ్యాన్ శ్రీధర్ గారికి, అండ్ ఈరోజు పెళ్లిగుడుకు సురేష్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. చాలా కష్టం, ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో సిచ్యువేషన్స్లో కొన్ని సాంగ్స్ని కంపోజ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అండ్ బాగానే ఆడియో బాగానే చేశారు. సో యాజ్ బెనర్జీ సెడ్ ఈజ్ గాట్ అ లాంగ్ వే, నథింగ్ టు వరీ, ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా దీంట్లో టెక్నీషియన్ ఏంటంటే సినిమా బాగా ఉంటుందని నేను ఎంత నమ్మకం చెప్తానంటే ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఉన్నారు. గౌతమ్ రాజు గారు మాకు ఎప్పటి నుంచో మాకు ఆయన ఎడిటర్గా పనిచేశారు. సో గౌతమ్ రాజు గారు ఏంటంటే ఒక ఎడిటర్గా కాదని ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గుడ్ డైరెక్టర్. సో పిక్చర్ ఎక్కడైనా ల్యాగ్ ఉంటే దాన్ని స్పీడప్ చేసి పిక్చర్ని ఫాస్ట్గా మూవ్ చేస్తారన్నమాట. సో అన్ని టెక్నికల్ వాల్యూస్ అండ్ హీరో తారక్ లుకింగ్ వెరీ నైస్, మంచి టఫ్ పోలీస్ ఆఫీసర్గా. సో అన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఒకటే అడిగాను, దీంట్లో ఏంటి క్యారెక్టర్, నేను ఎవరైనా చంపాలా లేకపోతే నన్ను ఎవరైనా చంపుతారంటే రెండూ లేదండి, మీరు మంచి ముస్లిం అడ్వైజర్గా ఆయనకి అంటే జరిగిన స్టోరీలోనే ఒకరు ఉన్నారు, ఆ క్యారెక్టర్ ఉన్నారు. సో ఒక మంచి ముస్లిం క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను వెంటనే చేస్తాను, ఎందుకంటే ఒక మంచి దీంట్లో ఒక మంచి ముస్లింగా మంచి అడ్వైజ్ ఇస్తున్న క్యారెక్టర్, నయీంకి ఎప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్తున్న క్యారెక్టర్. సో మేకప్ వేసి నేను స్పాట్లో ఉంటే చాలామంది వచ్చారు, దాని గురించి చెప్పారు. గెటప్ చాలా బాగా సూట్ అయింది, అండ్ క్యారెక్టర్ కూడా ఒక మంచి క్యారెక్టర్ అది. సో ఈ నా క్యారెక్టర్ ఇచ్చినందుకు రాంబాబుకి, భరత్ గారికి థ్యాంక్స్. నేను సినిమా చేస్తున్నాను అన్నానంటే ఏం సినిమా చేస్తున్నాను, నయం సినిమా చేస్తున్నా అన్నాడు. నయం సినిమా సబ్జెక్ట్ నీకెందుకే, ఏదైనా మంచి సినిమా తీసుకునేదాన్ని అన్నా. సినిమా తీయటం కాదు నేనే యాక్ట్ చేస్తా అన్నాడు. నువ్వు నయంగా యాక్ట్ చేస్తా అనగానే నా హీరోనే నయం కనపడ్డాడు. నయంకి చాలా లేదు, చాలా మొత్తం అంత పర్సనాలిటీ సేమ్ అట్లాగే ఉంది. ఏదైనా కానీ చాలా ధైర్యం చేసి సినిమా తీశాడు. ఆయనకి ఈ సినిమా సక్సెస్ కావాలని, బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేస్తాను. ఈ సినిమా గురించి నేను మాట్లాడకుంటే సినిమా మాట్లాడుతుంది రిలీజ్ తర్వాత ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ చెప్పే విషయాలు బాగా తీసాం, కష్టపడ్డాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అని చెప్పాము. అవన్నీ కాదండి, డెఫినెట్గా రిలీజ్ తర్వాత ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది గట్టి నమ్మకంతో ఉన్నాను. రాంబాబు గారు సత్యమణి కట్టా శారదా చౌదరి గారు కానీ వారు నా మీద నమ్మకం పెట్టి చాలా పెద్ద అంటే ఈ కాస్టింగ్ పెట్టేటప్పుడు కాకుండా ఎక్కువ డబ్బులు పెట్టి బాగా తీశారు సినిమా. డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని అవుతుందని గట్టి నమ్మకంతో సెలవు చేశాను. అక్కడి నుంచి మరి మానేసి కట్టా రాంబాబు గారు కయ్యంబాయిన సినిమాని ఆడియో ఫంక్షన్ పిలవటం ఆనందదాయకంగా ఉంది. నేను మొట్టమొదటి కార్యక్రమం పాల్గొనడం ఇటువంటి ఎప్పుడు పాల్గొనలేదు. కావున సమాజానికి ఒక సినిమా అనేది మంచి మెసేజ్ ఇవ్వాలి, అది నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ సినిమా ద్వారా సమాజంలో ఎటువంటి చెడు ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు, ఎలా పరిసమాప్తి చేయవచ్చు అనే మంచి విషయాన్ని ప్రజలందరూ గ్రహిస్తారని కోరుకుంటూ ఈ సినిమా చక్కటి ప్రజా ఆదరణ పొంది విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇది ఒక సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది, తిరగలేదు. నేను దీంట్లో నయీం బ్రదర్ క్యారెక్టర్ చేశాను. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్స్. వెరీ గుడ్ ప్రొడక్షన్, చాలా బాగా చేశారు టెక్నీషియన్స్ అందరికంటే ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్గా రాంబాబు చాలా కష్టపడ్డాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశాడు. డెఫినెట్గా ఇది 100% సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇట్లా నయం సినిమా చేస్తున్నాం అది ముందు వరకు చాలా నవ్వుతూ అట్లా ఉండేవారు, కానీ ఈ సినిమా చెప్పిన తర్వాత, ఈ సినిమా చేస్తున్నాం తర్వాత ఆయన చూడంగానే ఒక భయం స్టార్ట్ అయింది. బికాస్ ఆయనలో ఒక నయం చూడటం స్టార్ట్ అయిపోయింది. సో అంత సేమ్గా ఉంటారు. సో అండ్ ఫిలిం వస్తే
పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అంతా కూడా సూపర్గా చేశారు. పక్కా యాప్ట్గా ఉంది, చూసేటప్పుడు నవ్వుకునే సీన్స్ ఉన్నాయి, అట్లా అని చిన్న వైలేషన్ అంటే టెన్షన్ పడే సీన్స్ ఉన్నాయి. సో ఇట్స్ అ న్యూ జానర్, నాకైతే ఒక కొత్త జానర్ ఇది. థ్రిల్లర్ చేశాను, లవ్ స్టోరీస్ చేశాను, సో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ చేశాను. బట్ ఈ జానర్ అనేది డెఫినెట్లీ ఒక ఛాలెంజింగ్ నాకు. సో అట్లాగే ఇట్స్ సూపర్ జర్నీ విత్ డైరెక్టర్ భరత్ గారు, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా ఫిల్మ్స్ చేశారు. సో అట్లా ఐ లర్న్ లాట్ మచ్ ఫ్రమ్ హిమ్. And I thank all the singers, all the sound engineers and lyric writers, Srimani and Igor Asna or Ganesh, so each and everyone. నేను ఫస్ట్లో పద్మాలయ స్టూడియోలో పనిచేశానండి, కెమెరా అసిస్టెంట్ దగ్గర నుంచి. అక్కడ నాకు బాగా ఈ రాయపాటి సాంబశివరావు రికమెండ్ చేయడం, షాకుల్ మల్లికార్జున గారు, బంగారే గారు కెమెరా అసిస్టెంట్ మీద పెట్టిన తర్వాత అక్కడి నుంచి మంచి పేరు సంపాదించుకున్నాను. ఫస్ట్ అక్కడ కెమెరా అసిస్టెంట్ చేసుకుంటూ మళ్ళీ 92లో మళ్ళీ ఉత్తరపాల్సిన లక్ష్మి గారికి మాట్లాడి మా తాలూకా చిత్ర మంచి మ్యారేజ్ చేశారు. అక్కడి నుంచి ఈ సినిమాలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పొలిటికల్గా కానీ తిరుగుతా అంచెలంచెలుగా తిరుగుతూ వచ్చానండి. తర్వాత పూరి జగన్నాథ్, ఈవెన్ నాయకులంతా నాతో క్లోజ్ ఉంటా ఉంటారు. 2001 సినిమా చేశాను, అనగనగా ఒక కుర్రాడు. అది పూరి జగన్నాథ్ బ్యాక్గ్రౌండ్ చేశాను సార్. తర్వాత మళ్ళీ సినిమాలో ఒక 7 సంవత్సరాల దాకా అసలు సినిమా దగ్గరికి వెళ్ళలేదండి, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఏదో నా పనులు చేసుకుంటా ఉన్నానండి. తర్వాత ఇదే నయం సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క కారణం అండి. ఈ నయం అతను నాకు కూడా ఫోన్ చేశాడండి. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటే నా సంబంధం విషయంలో ఫోన్ చేసి ఈరోజు కోట్లు సంపాదిస్తున్నామంట అని చెప్పి చేయగానే నేను ఇదేంటో బాబు నయం గారికి మీరు ఎవరండి అంటే నైట్ టైం ఫోన్ చేశారు సార్. చేసినప్పుడు సార్ మీరెవరు నాకు తెలియదండి అంటే, ఏం మాట్లాడుతున్నావు, మీరు బాగా 200 కోట్లు సంపాదించాను చిన్న నా సంబంధం లేదండి అంటే, అప్పుడు నయమనే నేను రివర్స్గా నేను తిట్టానండి. తర్వాత నేను రోజు పొద్దున్న నాకు ఇంటికి ఈ అల్లరి దగ్గరికి వెళ్తా ఉంటాను. అట్లా మా ఫ్రెండ్ ఒకరిని ఎక్కించుకొని వెళ్తా ఉంటే నయం అంటే ఎవరైనా అడిగాను సార్. ఆయన పక్కన కారాపురం అంటే పక్కన అయిపోయాడు. ఇదేంట్రా అంటే నయం గురించి ఎందుకు అడుగుతున్నామంటే, నేను సంబంధం విషయంలో ఫోన్ చేశారు, నా నెంబర్ వచ్చేది తెలియదు, అసలు నాకు సంబంధం లేదు, నేనేదో నా వ్యాపారాన్ని నేను చేసుకుంటా ఉన్నానంటే, అప్పుడు కాదురా బాబు నయం అని అతను చాలా పెద్ద వ్యక్తి, చాలా ఒక గ్యాంగ్స్టర్ లెవెల్ అంటే, అప్పుడు ఏమంటే అదే రోజు మళ్ళీ ఆ నెంబర్ ఫోన్ చేశానండి. నెంబర్ పని చేయలేదు. చేయకపోయేటప్పటికి తర్వాత సాయంత్రం దాకా ఆగి ఇక అప్పుడు అంత గ్యాంగ్స్టర్ మనకెందుకు, మన ఏదో లాంటి సంబంధం విషయం చెప్పేసి ఆమెతోనే మా పాప పెద్ద పాప బెంగళూరులో ఉంటే బెంగళూరు వెళ్ళటం. తర్వాత నా దూరం అయిన తర్వాత నా గురించి తెలుసుకొని రాంబాబు మీరు కాదంటే వేరే రాంబాబు అంటే మాట్లాడితే అప్పుడు మళ్ళీ బెంగళూరు వచ్చాడు. నేను అంటే అంత భయపడ్డాను ఆయన అంటే, నేను చూడలేదు ఏం లేదు, ఒకసారి చూద్దాం అనుకున్నాను, చూసేదే పడిపోయారండి. ఆ తర్వాత పోయిన తర్వాత ఇక గుంటూరు తర్వాత మాకు బాగా ఇష్టమైన మా గురువు గారు, నాకు ఈ స్టేజ్ దగ్గరికి వచ్చానంటే శ్రీ మంత్రి పచ్చిపాటి పుల్లారావు గారు, ఈ సినిమాకి కానివ్వండి నాకు కానీ ఎప్పుడైనా కూడా ఏ రాంబాబు ఏం చేస్తున్నాం నా పిల్లలకు కానీ ఇంటికి కానీ చాలా నన్ను ఈరోజు ఈ స్టేజ్లో ఉండాలంటే నాకు మళ్ళీ నాకు అవకాశం ఇస్తుంది ఫీల్డ్లో. నాకనే చిన్నప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్ అవుదాం హీరో అవుతుంది ఉండేదండి, కానీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు హీరో కాలేదండి. సో ఇదేదో అవకాశం వచ్చింది. ఆయన పోయిన తర్వాత ఆ ఫోటో చూసి మా గురించి ఆమె విజయవాడ ఫోటో చూసి వీడేంద్రతో నయంలాగా ఉన్నాడు అని చెప్పేసి 10 మంది ఫ్రెండ్స్ అనగానే నేను గెటప్ వేసుకొని చూసుకున్నాను. ఓహో నాకు ఇలాంటి అవకాశం దొరికింది, కనీసం ఈ సినిమా చేద్దాం అనుకుంటా ఉంటే రామ్ గోపాల్ గారు 3 పార్ట్లుగా నేను చేస్తాను అంటూ అనేటప్పటికీ 3 పార్ట్లుగా ఆయన చేసి చెప్పేసి ఇదే కథ అనుకొని భువనగిరికి అన్ని చోట్ల అసలు ఏం చేశాడు ఏంటని చెప్పేసి భర్త గారితో చెప్పడం, కథ తయారు చేయడం. దాని మనం మా గోపీమోహన్ గారు కానీ కోనగర్ గారు కానీ బ్యాక్గ్రౌండ్ నుండి కథను బ్రహ్మాండం చేసిన తర్వాత ఇక నేను ఈ పచ్చిపాటి పుల్లారావు గారికి మా గురుగారు దగ్గరికి వెళ్ళాను. ఇలా అంటే యాక్చువల్గా ఈ సినిమాకి నాకు సంబంధం లేదండి, నేను ప్రొడ్యూసర్ వేరు నెల్లూరు వాళ్ళండి. వాళ్ళేమన్నారు నయం అనగానే బాబు నాకెందుకు బాబు ఆయనతో మా గురించి మీకు చేయమని చెప్పి ఇప్పుడు చేస్తానని చెప్పి చేయనేటప్పటికి సరే అని చెప్పి ఒక ఫార్లో షెడ్యూల్ చేసుకున్నానండి. ఓపెనింగ్ రోజు ఇట్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేసుకున్నాను కొలవాడు రాంబాబు అని చెప్పి పోయిన షోకి గ్రాండ్గా ఏపీలో ఫస్ట్ అమరావతిలో ఈ సినిమా ఓపెన్ చేశానండి.
పచ్చిపడి పొలాల క్లాప్ కొట్టారు, కాంట్లా తిన్నారు, కరెక్ట్గా అనుకున్నాను. కొట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా అండి డబ్బుల దగ్గర కానీ తర్వాత షూటింగ్ దగ్గర కానీ మామూలుగా సినిమా వచ్చింది ఏదో గొడవలు అవుతూ ఉంటాయండి, కానీ ఎప్పుడు కూడా అవ్వలేదు. యాక్షన్ వేసాను, డబ్బులు మాకు మా గురువు గారు మాకు హెల్ప్ చేశారండి. ఎట్లా లేకుండా బ్రహ్మాండం చేసుకుంటూ వచ్చాను, రోజు పూజ చేసుకుని షూటింగ్ ఎట్లా ఇబ్బంది కూడా. అది కూడా లోటు టైట్ ఉన్నప్పుడు మోడీ గారు లోటు టైట్ ఉన్నప్పుడు చేసుకుంటూ వచ్చానండి. అయినా దీని అన్నమాట మంత్రి గారు తర్వాత మా ముగ్గురు మా బావలు ఉంటారండి, వాళ్ళు పల్నాటి శ్రీని గారు, ప్లాస్టిక్ శ్రీని గారు, ధనంజయ్ గారు, వీళ్ళు కూడా నీకేం బాగా నీకు చేయి మేము ఉండాలి అని చెప్పి నిలబెట్టి ఈ స్టేజ్ తీసుకొచ్చాను. కానీ నేను అనుకున్నాను నేను యాక్ట్ చేశానా ఈ రకంగా ఇంత బాగా వచ్చిందని అనుకున్నాను. రోజు టెన్షన్ ఇచ్చారు, ప్రసాద్ ల్యాబ్లో చిట్కని కూర్చొని సినిమా ఎట్లా వస్తుందని చెప్పి టెక్స్ట్ పడుతుంటే దానికి మాకు గౌతమ్ ఎడిటర్ గారండి రోజుకి వచ్చే రాంబాబు నువ్వేం టెన్షన్ పడదు, నీ సినిమా బ్రహ్మాండంగా ఉన్నాను. అప్పుడు నేను టెన్షన్ పడింది, నువ్వు హ్యాపీగా ఉండు, నీ సినిమాకి రూపాయి వస్తుంది అన్నాడు. రూపాయలు కాదు సార్, అంత కష్టపడి కొంచెం బడ్జెట్ ఎక్కువైంది వస్తారని భయపడుతుంటే సరే అని చెప్పేసి చేశాను. చాలా బాగా గుర్తించాను. దీనికి సంబంధించిన సుమన్ గారు కానివ్వండి, చలపతి గారు కానివ్వండి, ఆర్టిస్టులు మొత్తం వాళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకునేది సరే నా కోసం వాళ్ళు బాగా పనిచేశారండి. అందరికీ నమస్కారాలు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ తొలిసారి అమరావతి రాజధానిలో తొలి సినిమా ముహూర్తం చేసినటువంటి నాకు మంచి మిత్రులు కట్టా రాంబాబు గారు, దర్శకుడు భరత్ గారు, వారిద్దరూ వారి సొంత ఊళ్ళోనే ఈ యొక్క సినిమా క్లాప్ కొట్టమని నన్ను, మా కలెక్టర్ గారిని, మా స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క పిక్చర్ని అక్కడే ముహూర్తం షాట్ తీసుకోవటం. కృష్ణారావు గారు కూడా హీరోగా నటించినటువంటి వారి వియ్యంకుడు. అందుకని ఇద్దరు కూడా వెండి తెరకు అనుభవం కలిగినటువంటి వారు. రాంబాబు గారేమో సినిమాల్లో పరోక్షంగా అంటే బ్యాక్ ఎండ్ లో ఉండి సినీ పరిశ్రమ పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వారు. మనిషిని చూడగానే వారు నిజంగా నయ్యంలాగానే ఉన్నారని అందరూ వెళ్ళేటప్పటికీ ఆ సినిమా తీయాలనే కోరిక కలగటం. చంద్రబాబు నాయుడు గారి కళ కూడా ఏంటంటే అమరావతిలో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనేటువంటి కళ కూడా తొలి సినిమా రాంబాబు ద్వారానే నెరవేరింది. ముహూర్తం ఫస్ట్ సినిమా అక్కడ అనమాట. అంతకుముందు బాలకృష్ణ గారిదేమో ఆడియో లాంచ్ అయింది. తర్వాత ముహూర్తం సినిమా ప్రారంభమైంది కయ్యం ఖాన్, అక్కడే ముహూర్తం చేయటం. భరత్ గారు మరి వారికి అన్ని నేర్పించి ఇప్పుడు డైలాగులు చెప్పాలన్నా కూడా భరత్ గారు చెప్తేనే చెప్పే పరిస్థితుల్లో రాంబాబు ఉన్నాడు. ఎందుకంటే మంచి సరదా జీవితం గడిపినటువంటి రాంబాబు నయం చూడగానే కయ్యం తీసి, ఎందుకంటే ప్రజల్లో నలుగుతున్నటువంటి చర్చ కాబట్టి నయం గురించి అది ఈ తరుణంలో అయితేనే ప్రజలు దీన్ని ఆ చరిత్ర మొత్తం ఒకసారి చూస్తారు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ యొక్క సినిమాకి వారు రూపకల్పన చేశారు, ఆలోచన చేశారు. దాన్ని భరత్ గారు కూడా ప్రోత్సహించారు. శారదా చౌదరి గారేమో వారి సతీమణి. దీనికి అందరూ కూడా మా పల్నాడు సీను, ప్లాస్టిక్ సీను, కాంతారావు, ధనంజయ్ వీళ్ళందరూ కూడా గుంటూరుకు సంబంధించినటువంటి వారు. రాంబాబు గారు ప్రోత్సహించినటువంటి దాంట్లో వారు ముఖ్య పాత్ర పోషించారు. అన్నిటికీ మించి వారి వియ్యంకుడు కూడా పూర్తి మద్దతు తెలిపారు. తెలుపబట్టే వెనక ముందు ఆడకుండా ఈ పిక్చర్ తీయాలి, ఈ దశకు తీసుకొచ్చారు. ప్రేక్షకులు కూడా నయం గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ పిక్చర్ లో మరి ఏ విధంగా ప్రజలు ఒకసారి ఆలోచన చేసి ఇటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు అనేటువంటిది కూడా ఈ పిక్చర్ లో రూపకల్పన చేశారు. కాబట్టి తప్పకుండా ప్రజలు దీన్ని ఆదరించి అమరావతి రాజధానిలో తొలి సినిమా తీసినటువంటి రాంబాబు గారు నటుడు మరియు ప్రొడ్యూసర్. ప్రజలు ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ కావాలని నేను భగవంతుని కూడా కోరుకుంటూ, అమరావతిలో సినీ పరిశ్రమ ఎదగాలి అంటే ఇటువంటి చిన్న ప్రొడ్యూసర్లు, కొత్తగా వచ్చినటువంటి నటులు కూడా ప్రేక్షకులు కూడా ప్రోత్సహించాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ మరొకసారి రాంబాబుకి, కృష్ణారావు గారికి, వెనకుండి నడిపినటువంటి పల్నాడు సీను, ప్లాస్టిక్ సీను అందరికీ పేరు పేరున
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. వచ్చు. సో ఈ సినిమా గురించి మేము చెప్పడం కన్నా చూసిన జనాలు చెప్తే బాగుంటుంది. వర్మ గారి సినిమా